నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వివి వ్లాగ్స్. నేను మీ పావని. ఇవాళ మీకోసం తీసుకొచ్చాం ఒక స్పెషల్ రుచి. నిండిన ట్రెడిషనల్ డిష్. చింత చిగురుతో లివర్ కర్రీ. చింత చిగురుతో లివర్ కలిపితే వచ్చే ఆ రుచి అదిరిపోతుంది. వేసవి కాలంలో ఈ ట్యాంగీ టేస్ట్ కలిగిన కర్రీ అన్నంతో అయితే ఆహా! ఊహించడానికే నోరూరుతుంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ చింత చిగురు లివర్ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. మీరు వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు కమెంట్స్‌లో చెప్పండి. నమస్కారం అండి. నేను మీ సుధారాణి. ఈరోజు కిచెన్లో చింత చిగురు లీవర్ వండుతున్నా అండి. కోడిది. కావలసిన పదార్థాలు: 1/2 కేజీ లీవర్ తీసుకున్న, చింత చిగురు 1 కప్పు, నూనె, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం, ధనియా పొడి, పసుపు, గరం మసాలా, అలా పట్ట, సాజీరా, ఇలాచి, పుదీనా, ఆనియన్స్. కడాయి పెట్టుకున్నా, ఆయిల్ వేసుకుంటున్నా ఒక 5 స్పూన్లు. అది వేడి కావాలి కొంచెం. సాజీరా, పట్ట, ఇలాచీ వేసుకుంటా. 2 ఇలాచీలు వేసుకున్నా. ఒక 1/2 స్పూన్ అంతా సాజీరా వేసుకున్నా. అది కొంచెం వేగనీయాలి. కప్పు ఆనియన్స్ తీసుకున్నా, నేను వేసిన కప్పు. అది కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేగనీయాలి. మంచిగా ఎర్రగా గాలనియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అల్లం వేగనీయాలి మంచిగా. పుదీనా వేసుకోవాలి ఇప్పుడు. కొంచెం వేగనీయాలి. ఇప్పుడు లీవర్ వేసుకోవాలి. మటన్ది కూడా వండుకోవచ్చు, మన ఇష్టము. నేను చికెన్ది చేస్తున్నా. మటన్ లివర్, చింత చిగురు కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం తొందరగా అయిపోతుంది అంతే. మంచిగా వేగనీయాలి. మూత పెట్టుకోవాలి కొద్దిసేపు.
కొంచెం ఉడికింది. పచ్చిది వాసన పోయి మొత్తం నీరంతా పోతుంది. నీరు పోయే వరకు ఉడకనియాలి. అందులోకి చికెన్లకి లివర్ల నుండి. ఇప్పుడు కారము అన్నీ వేసుకోవాలి. ఇక కొద్ది కారం ఒక స్పూన్ కన్నా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. 1/2 kg ఉంది కదా, 1 స్పూన్ సగం వేసిన నేను. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం నేను చెప్తా, మీరు దాన్ని బట్టి మీ ఇష్టం ఉన్నంత వేసుకోవాలి. తినేటోళ్ళు ఇష్టం ఉంటుంది కదా, ఎక్కువ తింటారు తక్కువ తింటారు. నేను వేసేది వేస్తా. కారం ఉప్పు మంచిగా పడితేనే ముక్కలకు స్మెల్ అనేది రాదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఆవిరి కుడకాలి అది మంచిగా. ఉడికింది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మంచిగా ఉడకనియాలి. ఉప్పు కారం పట్టింది కదా, ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మంచిగా ఉడకనియాలి కలుపుకొని. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి మనం. ధనియాల పొడి 2 చిన్న స్పూన్లు వేసిన, కొద్దిగంత గరం మసాలా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొద్దిగా, ఒక 5 నిమిషాలు. అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. మీదికి నూనె తేలుతుంది, అట్లా తేలితే ఉడికినట్టు లెక్క. కొత్తిమీర గిన్నె వేసుకొని మనం ఒక బౌన్లోకి తీసుకుంటే లివర్ చింత చిగురు రెడీ అయినట్టు. మంచిగా కలుపుకొని తీసుకోవాలి. ఇంకా అయిపోయింది, చింత చిగురు లివర్ రెడీ. ఇదిగో మన చింత చిగురు లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ట్యాంగీ టేస్ట్, లివర్ మెత్తగా కుక్కవడం, అన్నంలోకి ఈ కర్రీ తోడైతే ఆ రుచికి మాటలే రావు. మీరు తప్పక ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్, మీ చిట్కాలు కామెంట్స్లో తెలియచేయండి. మేము చూసి చాలా ఆనందిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు మా ఛానల్ టుగెదర్ వి వీడాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మధురమైన టేస్టీ రుచుల ప్రయాణం కోసం మనం కలిసి ముందుకు సాగుదాం. చివరిగా ఒక మాట, వంట రుచి మాత్రమే కాదు, ఆ అనుభూతి కూడా పంచుకోండి. టేస్ట్ ది జర్నీ విత్ టుగెదర్ వి వీలాగ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం ఇంకో వంటల ప్రపంచంలో.